ప్రభుత్వం జీవోను జారీ చేసింది. 1996లో అప్పుడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు భూమి పూజ నిర్వహించి పర్యావరణ అసమతులు, అనుమతులు అలాగే డిజైన్ల కోసం ఆదేశాలు ఇచ్చారు. విచ్చేస్తున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మనందరి ప్రీతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక్కసారి మీ అందరి కర్కాలతో అభినందనలు తెలియజేద్దాం. మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత ప్రప్రథమంగా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక స్వాగతం, శుభ స్వాగతం. చేసినటువంటి రాష్ట్ర నీటిపారుదల శాఖ మాజీలు శ్రీ నిమ్మల రామానాయుడు గారికి, రాష్ట్ర విద్యుత్ శాఖ మాజీలు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారికి, సాంఘిక సంక్షేమ శాఖ మాజీలు శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారికి, అలాగే విచ్చేసినటువంటి గౌరవ శాసన సభ్యులు, గౌరవనీయులైనటువంటి పెద్దలందరికీ ఇదే మా హృదయపూర్వక స్వాగతం, శుభ స్వాగతం. ముందుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, వేదిక మీద ఉన్న పెద్దలందరినీ జ్యోతి ప్రకాశనంతో ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. పగలు రాత్రి తేడా లేకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న నాయకులు, ప్రతి సవాలును అవకాశంగా మార్చే డైనమిక్ లీడర్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు జ్యోతి ప్రకాశనం కార్యక్రమంలో పాల్గొంటున్నారు. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే దీపజ్యోతిర్నమోస్తుతే దీపజ్యోతిర్ పరబ్రహ్మ దీపజ్యోతిర్జనార్దనః దీపజ్యోతిర్ పరబ్రహ్మ దీపజ్యోతిర్జనార్దనః దీపో
జ్యోతి ప్రకాశనం కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఇతర మంత్రివర్యులు, శాసనసభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు మార్కాపురం జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ శ్రీ పి రాజాబాబు గారిని మాట్లాడవలసిందిగా, స్వాగతోపన్యాసం చేయవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష మేరకు మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేసి ఈ జిల్లాకు జీవనాడి అయిన వెలుగొండ ప్రాజెక్టులో ముఖ్య ఘట్టమైన ఫీడర్ కెనాల్ లైనింగ్ వర్క్స్ మరియు సీసీ రిటైనింగ్ వాల్కు శంకుస్థాపన గావించి మార్కాపురంలో ఏర్పాటు చేసిన ఈ మహాసభకు విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మార్కాపురం జిల్లా ప్రజలందరి తరపున నమస్కారాలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతున్నాను. అదేవిధంగా ఈ మహాసభకు హాజరైన మంత్రివర్యులు, పార్లమెంటు సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు మరియు ఇతర ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ఉన్నతాధికారులు మరియు మీడియా మిత్రులకు ఇక్కడ విచ్చేసిన అశేష మార్కాపురం జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను. ఈ జిల్లా సుమారు 10,000 చదరపు కిలోమీటర్ల వ్యాప్తితో 12 లక్షల జనాభా కలిగి ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వంటి పుణ్యక్షేత్రాలు, పశ్చిమాన దట్టమైన నల్లమల్ల అడవి సంపద, సహసిద్ధంగా ఏర్పడిన చెరువులు, పారిశ్రామిక అభివృద్ధికి కావలసిన భూమి, ఖనిజ సంపద మొదలగున పుష్కలంగా కలిగి ఉంది. దీనికి తోడుగా తమరు సంకల్పించిన వెలుగొండ ప్రాజెక్టుకు ఈ జిల్లా రూపురేఖలు మార్చి ఒక నూతన అభివృద్ధి అధ్యాయాన్ని నాంది కానుందని చెప్పడానికి సంతోషిస్తున్నాము. తమరు ఈ ప్రాంత అభివృద్ధికి నిర్దేశించిన లక్ష్యాలను అమలు చేయడానికి జిల్లా యంత్రాంగం అంతా కృషి చేస్తారని తెలియజేస్తూ, ఇంతటి చారిత్రాత్మక సభలో కలెక్టర్గా నాకు అవకాశం కల్పించి భాగస్వామిని చేసినందుకు తమరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి తమరు ఈ జిల్లాకు విచ్చేసినందుకు మార్కాపురం జిల్లా ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ధన్యవాదాలండి. తర్వాత స్థానిక శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. తండ్రి సమానులు, వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి ప్రదాత మన ప్రకాశం జిల్లా నుంచి మన మార్కాపురం జిల్లా అని చెప్పుకునే విధంగా మన అందరికీ అవకాశం కల్పించిన తండ్రి సమానమైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి